మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక క్వారీని చూపిస్తారు. అక్కడ క్వారీలో ప్రజలందరూ పనిచేసుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి తాయిలంగ్ అనేది ఎంట్రీ ఇస్తాడు. తాయిలంగ్ ఎంట్రీ ఇచ్చి ఆ క్వారీని మొత్తం నాశనం చేసి ఆ ప్రజలతో ఇలా చెప్తాడు, మీరు వెళ్లి డ్రాగన్ వారియర్కి చెప్పండి ఇక్కడ తాయిలంగ్ తిరిగి వచ్చాడు, ఇక్కడ వచ్చి మొత్తం నాశనం చేశాడని చెప్పండి అని చెప్తాడు. అక్కడ సీన్ కట్ అయ్యి మనకి డ్రాగన్ వారియర్ పో కనిపిస్తాడు. పో దేంతోనో యుద్ధం చేసి ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన విలేజ్ కి రాగానే అక్కడ ఫ్యాన్స్ కి తన ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి మాస్టర్ షీఫ్ వచ్చి ఫోన్ అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్తూ నువ్వు ఇంకా డ్రాగన్ వారియర్ గా ఉండడానికి సరైన వాడు కాదు, నువ్వు నీ వారసుని ఎంచుకోవాలి అని చెప్తాడు. దానికి పో అసలు ఇష్టపడ్డు. నేనెందుకు డ్రాగన్ వారియర్ గా ఉండకూడదు అని చెప్తే, నువ్వు ఇప్పుడు డ్రాగన్ వారియర్ గా నీ శిష్యుని ఎంచుకుంటే నువ్వు అత్యున్నత స్థానానికి వెళ్తావు, మాస్టర్ ఉద్యోగ స్థానానికి వెళ్తావు అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక మంత్రదండాన్ని చూపిస్తాడు. దీన్ని నీకు మాస్టర్ షీఫ్ వచ్చి తన వారసుడిగా నిన్ను ఎంచుకున్నారు కాబట్టి నువ్వు నీ వారసుడిగా ఇప్పుడు డ్రాగన్ వారియర్ ఎంచుకోవాలని చెప్పి మాస్టర్ షీఫ్ పోకి చెప్తూ ఉంటాడు. కానీ పో మాత్రం దాంతో చాలా వాదిస్తూ ఉంటారు. అయినా గానీ మాస్టర్ షీఫ్ ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు నీ వారసుని ఎంచుకోవాలని చెప్తాడు. తర్వాత డ్రాగన్ వారియర్ ఎంచుకోవడం కోసం మాస్టర్ షీఫ్ ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తాడు. అక్కడికి చాలా మంది కుంఫు యోధులు వచ్చి తమ టాలెంట్ అనేది చూపిస్తూ ఉంటారు. ఆ టాలెంట్ చూసి పో కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మాస్టర్ షీఫ్ పోతో నువ్వు వీరిలో ఎవరో ఒకరిని డ్రాగన్ వారియర్ కింద ఎంచుకోవాలని చెప్తాడు. కానీ పోకు మాత్రం అదేమీ ఇష్టం లేక మళ్ళీ డ్రాగన్ వారియర్ నేనే అని చెప్పి ప్రజలందరికీ చెప్తాడు. దాన్ని చూసి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మాస్టర్ షీఫ్ మాత్రం చాలా టెన్షన్ అయిపోతాడు. అలాగే డల్ అయిపోయి ఫోన్ తీసుకుని ఒక ప్లేస్ కు వెళ్తాడు. అక్కడ తీసుకెళ్లి నువ్వు మెడిటేషన్ చేసి నీ శక్తిని పెంచుకో అని చెప్తూ ఉంటాడు. పో కూడా దానికోసం రెడీ అవుతూ ఉంటాడు. మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఏదో అలికిడ్ అయ్యి మెడిటేషన్ నుంచి బయటకు వస్తాడు. తీరా చూస్తే జైంట్ ప్యాలెస్ లో ఏదో ఒక నక్క వెళ్లి దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంది. పో తన కంప్యూటర్ స్కిల్స్ యూజ్ చేసి ఆ నక్కని అనేది పట్టేసుకుని ఆ నక్కని ఒక జైల్లో వేయడానికి ట్రై చేస్తాడు. అలా జైలుకి తీసుకెళ్తూ ఉన్నప్పుడే పో దగ్గరికి చాలా మంది జనం అనేది వస్తారు. ఆ జనం వచ్చి ఇక్కడికి తాయిలంగ్ తిరిగి వచ్చి నిన్ను హెచ్చరించారు అని చెప్తారు. తాయిలంగ్ పేరు వినగానే పో కొద్దిగా భయపడతాడు. ఆ మాటలు విన్న పో తాయిలంగ్ మళ్ళీ తిరిగి ఎలా వచ్చాడు, తన ఆత్మల ప్రపంచంలో ఇరికిపోయాడు కదా అని చెప్తాడు. అప్పుడే ఆ నక్క కూడా నువ్వు కళ్ళతో చూసే వరకు నువ్వు నిజాన్ని అనేది నమ్మకూడదు, ఏ ఒక్కరన్నా సరే ఏదో ఒక ఆధారం వదిలే ఉంటారు, నువ్వు దాన్ని పరీక్షించాలంతే అని చెప్పి తన జైలుకి వెళ్ళిపోతుంది. ఇంకా పో కూడా అక్కడికి వెళ్లి పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడ వెళ్లి చూస్తే తాయిలంగ్ కాళ్ళు గుర్తులన్నీ ఉంటాయి. అవి కూడా క్రమక్రమంగా వెళ్తూ చిన్నగా మారిపోతాయి. తనకేదో డౌట్ వచ్చి తనకు నిజం తెలిసి ఉంటుందని చెప్పి నక్క దగ్గరికి వెళ్తాడు. ఆ నక్క దగ్గరికి వెళ్లి నీకేం తెలుసో మొత్తం చెప్పు అని చెప్పగానే నక్క కూడా మొత్తం చెప్తుంది. తన పేరు కమేలియన్, తను ఒక మంత్రగత్తె, తను ఎవరి రూపంలో కన్నా మారిపోగలదు, అలాగే తను ఏ శక్తినన్నా యూజ్ చేయగలదు అని చెప్పి కమేలియన్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ నక్కకి తెలిసినంతగా కమేలియన్ గురించి ఎవరికి తెలియదు అన్నట్టు ఫోన్ కూడా నమ్మించేస్తుంది. ఆ తర్వాత తనని ఎలా కనిపెట్టాలని చెప్తే తను ఎక్కడుంటుందో నాకు మాత్రమే తెలుసు, నేను నిన్ను అక్కడ తీసుకెళ్ళను, కానీ నేను ఇప్పుడు ఏం చేయను, నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను కదా అని చెప్తుంది. అప్పుడే పోకి నక్క చెప్పాలనుకున్న విషయం మొత్తం అర్థమవుతుంది. పో ఆ నక్కను జైల్లో నుంచి విడిపించి తర్వాత బయటకు తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరు కలిపి కమేలియన్ వెతకడం కోసం వెళ్తారు. తను అలా వెళ్తున్నప్పుడే నక్క తన జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. తన పేరు షెన్ అని, తను చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారని, బతకడానికి దొంగతనాలు మోసాలు చేస్తూ బతికానని చెప్తూ ఉంటుంది. అలాగే పో కూడా తన జరిగినవన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడే నేనున్న ఊర్లోంచి ఆ కమేలియన్ ఉంది, నేను అక్కడ తీసుకువెళ్తానని చెప్పి ఆ షెన్ యొక్క ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ షెన్ ఒక దొంగల ముఠా దగ్గర తీసుకెళ్తుంది. అక్కడ 3 కుందేళ్లు చూసి పో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అవి మాత్రం పోతో ఒక ఆట ఆడేసుకుంటాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిపి కమేలియన్ ఉన్న ఒక కోటకు వెళ్తారు. అక్కడికి జాయిగా వీళ్ళందరూ వెళ్తుంటే సడన్ గా లిజర్డ్ ఆర్మీ అనేది అక్కడ పడుకొని ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఏ సౌండ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడే సడన్ గా పో చిన్న సౌండ్ చేయడంతో అక్కడ ఉన్న లిజర్డ్ ఆర్మీ మొత్తం మేల్కుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి లిజర్డ్ ఆర్మీ మొత్తం వస్తుంటుంది. కానీ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే ఆ లోపల ఉన్న ట్రాప్స్ ని తప్పించుకుంటూ ఉంటే షెన్ పైన ఉండిపోతుంది. కానీ మన పో మాత్రం కింద పడిపోతాడు. అలా పడిపోవడంతో తను ఒక ట్రాప్ లో అనేది ఇరుక్కుపోతాడు. ఆ ట్రాప్ నుంచి ఎంత ట్రై చేసినా సరే దాన్ని బద్దలు కొట్టి బయటికి రాలేకపోతాడు. అప్పుడే షెన్ కి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఇచ్చి దీన్ని పట్టుకుని నువ్వు నుంచో, నేను దీన్ని బద్దలు కొడతానని చెప్తాడు. కానీ షెన్ ఆ విజ్ఞాన దండం తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి పో ఏం చేస్తున్నావు షెన్, నువ్వు ఇక్కడ రా అని చెప్పగానే తను మాత్రం రాదు. అప్పుడే అక్కడికి కమేలియన్ అనేది వస్తుంది.
కమిలియన్ వచ్చి రావడంతోనే షెన్ ఆ విజ్ఞాన దండాన్ని కమిలియన్ కి ఇస్తుంది. కమిలియన్ ఆ విజ్ఞాన దండం పట్టుకుని, ఏంటి షెన్ నీ స్నేహితురాలు అనుకున్నావా? నువ్వు చెప్పింది అలా చేస్తుంది అనుకున్నావా? తను నా బానిస, నేను తనని ట్రైన్ చేశాను, నేను చెప్పిందే తను చేస్తుంది, అందుకే నేను మోసం చేసి ఈ విజ్ఞాన దండాన్ని నాకు తెచ్చిచ్చిందని చెప్తుంది. అప్పుడు కమిలియన్ షెన్ యొక్క చిన్నతనం గురించి చెప్తుంది. షెన్ తను చిన్నగా ఉన్నప్పుడు కమిలియన్ కి దొరుకుతుంది. అప్పుడు తనలో చాలా ధైర్యం ఉంది. ఆ ధైర్యం చూసి షెన్ ని తన శిష్యురాలుగా మార్చుకుంటుంది. అలాగే తనకు ట్రైనింగ్ ఇచ్చి ఒక ఆయుధంలో మార్చుకుంటుంది. తను చెప్పిన పనులన్నీ చేసే విధంగా షెన్ ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే కమిలియన్ చెప్పిన పనులు షెన్ చేయదో అప్పుడే కమిలియన్ షెన్ ని చంపేస్తానని తనను బెదిరిస్తూ ఉంటుంది. ఈ విషయం అంతా కూడా పోకి చెప్తూ ఉంటుంది. అప్పుడు పో తన్నే అడుగుతాడు, అతను నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఎప్పుడు ఆపేస్తావు అని కమిలియన్ అడుగుతాడు. దానికి కమిలియన్ జరిగిందంతా చెప్తుంది. దాని ఏంటంటే కమిలియన్ నాకు కున్ఫు అంటే చాలా ఇష్టం, నేను కున్ఫు నేర్పించమని చాలా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళందరూ నేను చిన్నగా ఉన్నాను అలాగే చాలా బలహీనంగా ఉన్నాను చెప్పి వాళ్ళు నాకు కున్ఫు నేర్పించడానికి ఒప్పుకోలేదు. అప్పుడే నేను వాళ్ళ మీద కోపంతో బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నాను. బ్లాక్ మ్యాజిక్ వల్ల నేను చాలా లాభం అనేది పొందాను. అదేంటంటే నేను ఎవరి రూపంలో కన్నా మారగలను, అలాగే ఏ పెద్ద మాస్టర్ రూపంలో కన్నా మారుతాను. కానీ నాకు ఒక చిక్కు ఏంటంటే నేను వాళ్ళ మారగలను కానీ వాళ్ళు చేసే కున్ఫు నాకు రాదు అని చెప్పి పోకు చెప్తుంది. అందుకే నాకు నీ విజ్ఞాన దండం కావాలి. ఈ విజ్ఞాన దండం మామూలైంది కాదు, ఇది ఆత్మల ప్రపంచాన్ని తెరవగలదు. అలాగే నేను దాన్ని తెరిచి అక్కడ ఉన్న మాస్టర్స్ అందరినీ ఇక్కడ రప్పించి వాళ్ళ కున్ఫు స్కిల్స్ ని తీసుకుంటానని చెప్తుంది. ఆ విషయం విన్న పోకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఎలాగైనా సరే ఆ కేజ్ ని భద్రగొట్టాలని ట్రై చేస్తాడు. కానీ పో వల్ల అసలు ఏమి కాదు. అప్పుడే కమిలియన్ ఒకటి చెప్తుంది, నువ్వెంత ట్రై చేసినా సరే దాన్ని భద్రగొట్టలేవు, నేను దాన్ని నా మ్యాజిక్ తో సృష్టించానని చెప్తుంది. దానికి పోక ఒక ఆలోచన వచ్చి, నేను దీన్ని భద్రగొట్టకపోతే ఏంది, నేలతో వచ్చి బయటకు వస్తానని చెప్పి ఫ్లోర్ ని కొడుతూ ఉంటాడు. అలా కొట్టడంతో తన కింద అనేది పడిపోతాడు. అక్కడ ఎలిజబెత్ ఆర్మీ చాలా ఉంటుంది. తను వాళ్ళందరూ పోని అటాక్ చేస్తూ ఉన్నప్పుడు పో తన కున్ఫు స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ చెదబాదేస్తాడు. చెదబాదేసి ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే అక్కడికి షెన్ వంతరదండం పట్టుకుని వస్తుంది. షెన్ పోతో, నువ్వు నన్ను క్షమించిపో, నేను కమిలియన్ మోసం చేద్దాం అనుకున్నాను, నిన్ను కాదని చెప్పి అంటుంది. ఇంతలోనే వెనకాల నుంచి ఒరిజినల్ షెన్ వచ్చి, పో నువ్వు తన దగ్గరికి వెళ్ళకు, తన ఒరిజినల్ షెన్ కాదు అని చెప్తుంది. అంతలోనే కమిలియన్ పోను పట్టుకుని తన మ్యాజిక్ యూజ్ చేసి పో యొక్క బాడీని అలాగే తన పవర్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత డ్రాగన్ వీరుడైన పో ఇక్కడ ఉంటే తనకి ఎప్పటికన్నా ప్రమాదం అని చెప్పి పోని చంపేద్దాం అని చెప్పి ఆ బిల్డింగ్ నుంచి ఆ లోయలోకి అనేది తోసేస్తుంది. దాన్ని చూసి షెన్ చాలా బాధపడుతుంది. అలాగే కమిలియన్ మీద కూడా చాలా కోపడుతుంది. నువ్వు నాకు ఫోన్ ఏం చేయనని చెప్పి అనుకున్నాను, అలాగే నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి కమిలియన్ తో అంటుంది. పో అలా పడిపోతూ ఉండగానే ఒక చెట్టు కొమ్మను పట్టుకుని పో బతుకుతాడు. అలాగే పోని కాపాడడం కోసం పో ఇద్దరు తండ్రులు కూడా అక్కడికి వస్తారు. పో ఇద్దరు తండ్రులను చూసి పో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే బయటికి వచ్చిన తర్వాత మీరు నా మీద నమ్మకం లేకుండానే నా వెనకాల ఎంత దూరం వచ్చారా అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ, లేదు మాకు నువ్వు ఎలా ఉంటావో చెప్పి భయం వేసింది, అందుకే మేము ఇక్కడికి వచ్చా అని చెప్తున్నాడు. అప్పుడే పో వాళ్ళిద్దరికి జరిగిన విషయం అంతా చెప్పి నా మంత్రదండాన్ని కమిలియన్ తీసుకుంది, నేను ఎలాగన్నా సరే దాన్ని సాధిస్తాను అని చెప్పి అంటారు. పో అలా బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరు నాన్న కూడా పోకి ధైర్యం చెప్పి తనని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా పో కూడా నేను ఎలాగన్నా సరే ఆ విజ్ఞాన దండాన్ని తీసుకొస్తానని చెప్పి బయలుదేరుతాడు. ఇక్కడ కమిలియన్ ఆ విజ్ఞాన దండంతో ఆత్మల ప్రపంచం ఓపెన్ చేసి అందులోంచి తాయిలాంగను బయటికి రప్పిస్తుంది. దాన్ని చూసి షెన్ ఇంకా చాలా భయపడుతుంది. అలాగే కమిలియన్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తాయిలాంగ్ మాత్రం తన గురించి ఏమీ పట్టించుకోరు. నీ చేతిలో ఉన్నది విజ్ఞాన దండమే కదా, అది పో నీకు ఎలా ఇచ్చాడు, అసలు అంత బుర్ర తక్కువ పని ఆడు ఎలా చేశాడని అడిగితే దానికి కమిలియన్, తను ఇష్టంతో ఇచ్చాడని నీకెవరు చెప్పారు, నేను తన దగ్గర నుంచి లాక్కున్నానని చెప్పి తాయిలాంగ్ చెప్తుంది. సరే నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు అని చెప్తే, నువ్వు నాకు కున్ఫు అనేది నీ కున్ఫు నాకు ఇచ్చేయాలని చెప్తుంది. దానికి తాయిలాంగ్ అసలు ఒప్పుకోడు. అప్పుడే తన లెజెండ్ ఆర్మీ మొత్తంతో తాయిలాంగ్ ఒంటరిగానే ఫైట్ చేస్తాడు. కానీ చివరికి కమిలియన్ తన పవర్స్ అన్ని ఉపయోగించి ఇక్కడ తాయిలాంగ్ యొక్క కున్ఫుని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకుని తాయిలాంగ్ వీక్ అయిపోయాక తన్ని ఒక కేజ్ లో పెట్టి బంధించేస్తుంది. కమిలియన్ అంతటితో ఆగకుండా ఆత్మల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ ని పిలిచి తన పవర్స్ అనేవి లాక్కుంటూ ఉంటుంది.
మనం ఇంకో వైపు చూసుకుంటే పో కమీలియన్ ఆపడం కోసం కమీలియన్ నుండి ప్లేస్ కి వస్తూ ఉంటాడు. అలా వస్తున్న పోకి బయటకు వస్తున్న షెన్ అనేది కనిపిస్తుంది. షెన్ ఎంతగానో పోని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ పో మాత్రం ఆగడు. పో నువ్వు లోపలికి వెళ్ళకు, నువ్వు లోపలికి వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా సరే పో పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. షెన్ ఇంకా పోకి సాయం చేయాలని ఫిక్స్ అవుతుంది. అక్కడ మనం తర్వాత సీన్ లో పో లోపలికి వెళ్ళిపోయి కమీలియన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే షెన్ అనేది అక్కడికి వస్తుంది. షెన్ కమీలియన్ కి ద్రోహం చేయడం చూసి కమీలియన్ చాలా కోపడుతుంది. ఆ కోపంలోనే కమీలియన్ ఒక పెద్ద మాన్స్టర్ లా మారిపోతుంది. అలా మాన్స్టర్ లా మారిపోయినా సరే వీళ్ళిద్దరూ ఆ మాన్స్టర్ చూసి అసలు భయపడరు. దాంతో ఇంకా పెద్ద కోపం వచ్చి వీళ్ళిద్దరి మీద దాడి చేయడానికి అనేది వస్తుంది. కమీలియన్ తను అబ్జర్వ్ చేసుకున్న మాస్టర్ పవర్స్ అన్నింటినీ కలిపి ఒక భయంకరమైన పెద్ద మాన్స్టర్ గా మారిపోతుంది. కమీలియన్ పువ్వును ఆపడం కోసం తను కూడా పువ్వులా మారిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. కమీలియన్ పువ్వుని ఒక కేజ్ లో బంధించేస్తుంది. పువ్వు కూడా ఆ కేజ్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు, కానీ బయటికి రాలేకపోతాడు. షెన్ అది చూసి భయపడుతూ ఉంటుంది. అప్పుడే పో షెన్ తో ఇక ఈ పనిని నువ్వే ముగించాలని చెప్పి తన విజ్ఞాన దండాన్ని షెన్కి ఇస్తాడు. ఆ విజ్ఞాన దండాన్ని తీసుకుని పో యొక్క స్పెషల్ మూవ్ యూజ్ చేసి గోల్డెన్ డ్రాగన్ బయటికి తీసుకొచ్చి కమీలియన్ అనేది ఒక దెబ్బతోనే ఓడించేస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి పో అనేది కనిపిస్తాడు. అప్పుడు షెన్ ఇలా ఉంటుంది, అంటే నువ్వు దాంట్లోంచి ఈజీగా బయటికి రాగలవు, కానీ నీ విజ్ఞాన దండాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి పోని అడుగుతుంది. దానికి పో నువ్వు ఎప్పుడైనా సరే నేర్చుకోవాలంటే నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, అందుకే నేను నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను ఈ విషయం నేర్చుకోవడం కోసం అని చెప్తూ ఉంటాడు. అంతలో కమీలియన్ వెనకాల నుంచి లేచి వీళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తుంది. అప్పుడు పో ఒక్క దెబ్బతో కమీలియన్ కింద పడగొడేస్తాడు. ఆ తర్వాత పో తన విజ్ఞాన దండం యూజ్ చేసి కమీలియన్ దగ్గర ఒక మంత్రం చెప్తాడు, స్కడ్యూష్ అని. అలా చెప్పడంతో తన దగ్గర ఉన్న పవర్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చిన పవర్స్ ఎవరి పవర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ కూడా విడుదలవుతారు. అలా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా పోకి గౌరవంగా నమస్కారం చేస్తూ ఉంటారు. అప్పుడే టైలంగ్ ఇలా చెప్తాడు, నేను ముందు నువ్వు ఒక చెత్త డ్రాగన్ వారియర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం ఒప్పుకోక తప్పదు, నువ్వు ఒక గొప్ప డ్రాగన్ వారియర్ అని చెప్పి ఇంకా మమ్మల్ని మా ఆత్మల ప్రపంచానికి పంపించు అని చెప్పడంతో పో కూడా తన మంత్రదండాన్ని యూజ్ చేసి ఆత్మల ప్రపంచం యొక్క డోర్ అనేది తెరుస్తాడు. అలా తెరవడంతో అక్కడున్న మాస్టర్స్ అందరూ కూడా అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. టైలంగ్ కూడా లోపలికి వెళ్ళిపోతూ కమీలియన్ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. కమీలియన్ అంతా చెప్పినా సరే షెన్ అనేది పట్టించుకోదు, తను కాపాడడానికి ఒప్పుకోదు. అప్పుడు టైలంగ్ కూడా మనం తర్వాత ఆ ప్రపంచం మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళందరూ యుద్ధం మొదలైనతో మళ్ళీ పో తన ఇంటికి అనేది వస్తూ ఉంటాడు. పో ఇంటికి వస్తూ షెన్ని కూడా తనతో తీసుకొస్తాడు. ఆ తర్వాత షెన్ని మాస్టర్ షీఫ్ దగ్గర తీసుకువెళ్లి తనే నెక్స్ట్ డ్రాగన్ వారియర్ అని చెప్తాడు. ముందు మాస్టర్ షీఫ్ అసలు ఒప్పుకోడు, కానీ తర్వాత మాస్టర్ షీఫ్ చేసేది ఏమీ లేక దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అతనికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం పో యొక్క నలుగురు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అలా డ్రాగన్ వారియర్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా తమ తమ స్టైల్లో కొత్త డ్రాగన్ వారియర్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నట్టు చూపించి ఈ మూవీ అనేది ఎండ్ చేస్తారు. ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.